చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ తులారాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క కాల సమయము ఈ యొక్క రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క గుణభావం ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే, ఈ రాశి గల వారు ఎక్కువగా ధర్మబద్ధంగా ఉంటారు. అధర్మాన్ని ఎక్కువగా వీళ్ళు సహించరు. అంటే వీరి కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నా, ఏదైనా తప్పు జరుగుతున్నా వీళ్ళు తలదూర్చైనా సరే ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పి ఎదుటి వాళ్ళతో అనటానికి కాస్త భయపడకుండా అనటం జరుగుతుంది. అదేవిధంగా నలుగురిలో వీరికి సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు బంధుమిత్రులు కూడా చాలా వరకు ఎక్కువగానే ఈ యొక్క రాశి గల వారు సంపాదించుకుంటారు. అంటే ఒకరికి సహాయం చేయాలి, నలుగురిలో మనం ప్రత్యేకంగా ఉండాలి, నలుగురిని ఐక్యం చేసుకోవాలి, నలుగురిలో ఐకమత్యంగా ముందుకెళ్ళాలి, మనకంటూ ఒక సర్కిల్ని పెంచుకోవాలి అనే ఆలోచన ఈ యొక్క రాశి గల వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సున్నితమైన మనస్సు కూడా చాలా వరకు ఉంటుంది. వీరిని ఎవరైనా ఒక మాట అంటే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోరు, ఎంతో బాధపడిపోతుంటారు. నేనేం చేయకపోయినా సరే ఎందుకు నాకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అనే విధంగా ఎక్కువగా కుంగిపోతూ ఉంటారు. అలా సెన్సిటివ్ మనస్సు కూడా ఒక రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. అయితే ఎక్కువగా వీరు భూములు కొనాలి, వాహనాలు కొనాలి, బంగారం కొనాలి, నూతనమైన గృహంలో ఉండాలి అన్నట్టుగా నలుగురి కంటే మనం ప్రత్యేకంగా ముందుకెళ్ళాలి, మనం ఒకరికి చెప్తున్నట్టు ఉండాలి, ఒకరి మాట మనం వినేట్టు కాకుండా మనం ఒకరికి చెప్పే స్థాయిలో వెళ్ళాలి అనే విధంగా అధికంగా ముందుకెళ్ళాలి, ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఉండాలి అని చెప్పి వీరి యొక్క కోరికలు ఆలోచనలు అంతా కూడా ఎప్పుడూ పెద్దగానే ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అయితే ఈ 2024 సంవత్సరం వీరి యొక్క ఆదాయ వివరాలు ఏమిటి, వీరి యొక్క వ్యయాలు ఏమిటి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ యొక్క రాశి గల వారికి ఆదాయము 2 భాగాలు కాను, అలాగే వీరికి ఖర్చు 8 భాగాలు కాను, గౌరవం 1 భాగం కాను, అవమానం 5 భాగాలు కాను. ఈ యొక్క ఏడాది కాలంలో యొక్క తులారాశి సంబంధించిన వ్యక్తులకు ఉంది. అదేవిధంగా వీరికి సంబంధించి ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు అనుకూలించే సమయం ఈ యొక్క సంవత్సరం అని చెప్పుకోవచ్చు. వీరికి ఎప్పటినుండో ఆగిపోయిన పనులు కావచ్చు, ఎప్పటినుండో బాధ పెడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటిని మీరు ఈ యొక్క ఏడాది సమయంలో వాటి నుండి కాస్త బయటపడటానికి మీరు చేసే పనులు కాస్త మిమ్మల్ని కష్టాన్ని పెట్టినప్పటికీ అలా జయం చూస్తారు, సంతోషంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు కూడా చాలా వరకు కాస్త కష్టంతో చాలా పరిపూర్ణంగా నెరవేర్చుకుంటారు. అదేవిధంగా ఉద్యోగరీత్యా మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రధానంగా ముందుకెళ్ళాలి, ప్రధానంగా ఎదగాలి అని చెప్పి ఎప్పటి నుండో మీరు బదిలీలు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, చేస్తున్న ఉద్యోగం రీత్యా ఒక స్టెప్ ఎదగాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నంలో మీ పై ఉన్న వ్యక్తి వారి నుండి కొన్ని ఒత్తిళ్ళు అనేవి ఒక సమయకాలంలో వస్తాయి. అయితే ఆ ఒత్తిళ్ళు మీకు మొదట్లో వచ్చినప్పటికీ 1-2 సార్లు మీ ప్రయత్నాల చేతన అలా కూడా జయం చూస్తారు. అంటే మీకు ఈ యొక్క సమయకాలం అంతా కూడా ప్రయత్నం ఒకటి చేయాల్సింది రెండుటికి వస్తుంది. అంటే ఒకటి చేయాల్సిన ప్రయత్నం కాడ 2వ కూడా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అప్పటికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జయాన్ని చూడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అంటే సమయాన్ని వృధా చేయకుండా కాస్త కష్టపడితే చాలు, చాలా వరకు మంచి ఫలితాలు ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా మీకుంది. అదేవిధంగా ఈ యొక్క ఏడాది కాలంలో వ్యాపార రీత్యా ఈ యొక్క తులారాశి సంబంధించిన వ్యక్తులు మీరు చేసే వ్యాపారంలో నూతనమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా వరకు అనుకూలించే కాలం. నూతనంగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, నూతనమైన వ్యాపారంలో దిగాలన్నా సరే అది మీకు అనుకూలించి కాస్త మానసికంగా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచడానికి, ధనపరంగా అనుకోని విధంగా కాస్త ధనలాభాన్ని మీరు చూడటానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే ఉన్న వ్యాపారం కంటే కాస్త ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్త కష్టంతో అయినా సరే ప్రతిఫలాన్ని చూసే విధంగానే మీకు వ్యాపార రీత్యా చాలా వరకు ఉంది. అలాగే ఈ సమయకాలంలో
కుటుంబంలో మీకున్న సమస్యలు, భార్యాభర్తల మధ్య చికాకులు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గతం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు కూడా ఈ యొక్క సమయకాలంలో మీ అంతటి మీరే తెలుసుకోవటం, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవటం, మళ్ళీ ఆ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పెద్ద రకంగా మీరు ఆలోచన చేసి మీ కుటుంబాన్ని మీరే సరి చేసుకుంటారు ఈ యొక్క సమయంలో. అది చాలా వరకు మీ యొక్క తెలివిని, మీ యొక్క తేటల్ని, మీ యొక్క ఆలోచన శైలిని కూడా ఈ యొక్క ఏడాది కాలంలో చాలా వరకు ఈ యొక్క రాశి గల వారు మార్చుకోవడం జరుగుతుంది. అది చాలా వరకు శుభ సంకల్పంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయ రీత్యా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి అనుకూలమైన వార్తలు వినటానికి, మంచి లాభసాటి అయిన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంది. సినీ రంగం వారు చేసే పనుల్లో ప్రత్యేకమైన గుర్తింపును, ప్రత్యేకమైన ధనాన్ని, ప్రత్యేకమైన ఆదరణను కూడా ఈ యొక్క సమయకాలం యొక్క రాశి గల వారు ప్రత్యేకించి చూస్తారు. ప్రత్యేకించి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితుల నుండి కావచ్చు, నూతనమైన పరిచయాలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీరికి బంధువుల రీత్యా కావచ్చు, నూతనమైన పరిచయాల రీత్యా కావచ్చు, సర్కిల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సర్కిల్ అనేది ఎక్కువగా పెరగటం, నలుగురిలో వీరి మాట కాస్త నెగ్గటం, నలుగురిలో వీరు కాస్త అనుకూలంగా ముందుకెళ్ళటం, అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో అందటం జరుగుతుంది. వారి మాట విధానం కూడా వీళ్ళు పెద్దల మాట అన్నట్టుగా తీసుకోవటం, ఆ మాట పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళటం కూడా ఈ సమయకాలంలో పెద్దవాళ్ళకు కూడా వీళ్ళు కాస్త గౌరవం ఇవ్వటం, ఆ ఒక్క మాట వల్ల వీళ్ళు కాస్త మంచి మంచి ఫలితాలను చూడటం కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి జరుగుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరి మాట నమ్మి చేస్తే అనుకూలించదు. కానీ ఈ రాశి గల వారికి ఈ సమయంలో వీరికి శ్రేయోభిలాషిగా ఉండే వీరి యొక్క అయిన వాళ్ళు చెప్పే మాటలు వీరికి జయాన్ని చూపిస్తాయి తప్ప అపజయాన్ని చూపించవు. కానీ ఈ సమయంలో, ఈ యొక్క కాలంలో వీరికి కష్టపడి చేయాల్సిన పని ఒకటే తప్ప వీరికి అంతగా అదృష్టంగా వెంటనే అవకాశాలు అనేవి రావు. కాస్త కష్టపడితే చాలు, అవకాశాలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టంతో కూడిన అవకాశాలు ప్రతిఫలాన్ని ఇస్తాయని చెప్పి మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి కోర్టు సమస్యలు కూడా మీకు ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నా, ఎప్పటి నుండో కాస్త రిజల్ట్ రావాలి, వాటి నుండి కాస్త మనం బయటపడాలి అని చెప్పి మీరు ప్రయత్నించే ప్రయత్నం ఈ యొక్క ఏడాదిలో మంచి ఫలితాలు చూడటం, ఆ మంచి ఫలితాల ద్వారా కాస్త మానసికంగా సంతోషపడటం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. అలాగే బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబంతో కానీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వినోదాలకు కూడా కాస్త ధనాన్ని ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో ఎక్కువగా వెచ్చించడం జరుగుతుంది. అయితే మీరు అవసరమైన మేరకే ఈ యొక్క సమయకాలంలో ఎంతగా అవసరం అవుతుందో ఆ అవసరమైన మేరకే ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మంచిది. వృధాగా మీరు ఇప్పుడు ఖర్చు పెట్టుకున్న రూపాయి తిరిగి వచ్చేది అయితే కాదని చెప్పి గుర్తుంచుకోండి. మీకు ధనం వచ్చే అవకాశం అనేది ఉంది, కానీ దాన్ని ఈ సమయంలో మీరు నిలబెట్టుకోకుండా దాన్ని మీరు కాస్త కానీ జల్సాలుగా అనుకూలించి సరదాలకు కానీ మీరు ఖర్చు పెడితే మాత్రం తద్వారా కొన్ని ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశికి సంబంధించి మీకు కొంతమంది చేతన ఎలాగైతే బంధుత్వం అనేది మీకు స్నేహితుల ద్వారా పెరుగుతూ ముందుకు వెళ్తుందో, అలాగే కొంతమంది చేతన కొన్ని అపనిందలు చేయరాని తప్పు కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీది కాని విషయంలో ఈ యొక్క ఏడాది సమయంలో తలదొరచకుండా ఉండటమే చాలా వరకు శ్రేయస్కరం. అలా కాకుండా అన్నిట్లో ఏం పర్వాలేదు అన్నట్టుగా మాటని కలిపితే మాత్రం కాస్త మీరు లేనిపోయిన సమస్యల పట్ల, లేనిపోయిన భారాన్ని తల మీద మోయటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు పరిమితిలో ఉన్నంత వరకు కాస్త దేంట్లో అయినా సరే మీరు అంతగా తలదోచకుండా ఉండటం, మీ పని మీరు చేసుకోవటమే చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయకాలంలో ఈ యొక్క రాశికి సంబంధించి పిల్లలు కూడా, ఈ రాశికి సంబంధించిన సంతానం కూడా మంచి పురోగతి పొందటం, వారి చదువుల రీత్యా కూడా అనుకూలంగా ముందుకెళ్ళటం, చదువుల రీత్యా వాళ్ళు చేసే ప్రతి పనులు కూడా కాస్త జయాన్ని చూడటం, అలా సంతాన రీత్యా కూడా చాలా వరకు సంతోషపడతారు. అలాగే ప్రత్యేకించి మీరు దూర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ తులారాశి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర ప్రయాణాలు చాలా వరకు చేస్తారు. ఆ ప్రయాణాల రీత్యా శుభవార్తలు వినటం కూడా చాలా వరకు జరుగుతుంది. విదేశీ ప్రయాణ రీత్యా పెండింగ్ పడ్డవి కూడా ఈ యొక్క ఏడాదిలో క్లియర్ అయిపోయి ముందుకెళ్ళటానికి చాలా వరకు
ఆస్కారం ఉంది. కానీ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్యరీత్యా ఈ యొక్క సంవత్సర కాలంలో చాలా మటుకు జాగ్రత్త పడాలి. కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా హాస్పిటల్ వ్యాయం, హాస్పిటల్ ఖర్చు కూడా ఈ యొక్క సమయకాలంలో కుటుంబంలో ఉన్న పెద్దలకు వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవారికి ఏ ఒక చిన్న దీర్ఘకాలికమైన సమస్య మళ్ళీ వచ్చినట్టు మీకు అనిపిస్తే ప్రత్యేకించి వెంటనే దాన్ని శ్రద్ధ తీసుకోవటం, ప్రత్యేకించి వెంటనే దానికి కన్సల్ట్ అవ్వటం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వాటికి శ్రేయస్కరంగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ సమయకాలంలో మీకు పరిపూర్ణంగా ఉండటానికి ఏ విషయంలో కూడా మీకు రాబోయే అపనిందలు మీ మీద పడకుండా ఉండటానికి, శ్రేయస్కరంగా మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళటానికి మీరు రాహుకేతువుల్ని ప్రార్థన చేయటం, మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి రాహుకేతువులకి చేయాల్సిన కార్యక్రమం ఏది ఉంటుందో అది మీరు చేసుకోగలగటం గ్రహరీత్యా మీకు అనుకూలత. తద్వారా రాబోయే ధన వ్యయం నుండి కూడా బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదాయ రీత్యా ముందుకెళ్ళటానికి, ఆదాయ రీత్యా చేసే ప్రతి పనిలో కూడా ధనాన్ని చూడటానికి, ధనాన్ని ఇదివరకు ఖర్చు అయినంతగా మీకు ఖర్చు కాకుండా ఇదివరకు ఉన్న కాలం కంటే ఈ కాలం మీకు బాగుంది కాబట్టి ఈ కాలంలో మీరు చేసే పెద్ద పెద్ద పనులకి, ప్రతి పనికి మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి మీరు గణపతిని ఆరాధించడం చాలా వాటికి శ్రేయస్కరం. గణపతి స్తోత్రాన్ని మీరు ఉదయాన్నే స్నానం ఆచరించి చేయటం చేతన రాబోయే కష్టం నుండి కాస్త బయటపడటం, ధనవ్యాయం నుండి కొద్దిగా బయటపడటం, మీరు చేసే ప్రధానమైన వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, మంచి మంచి అవకాశాలను మీరు చూడటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి.